హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది సాధారణమైపోయింది. నేటి యువత డిప్రెషన్తో సతమతమవుతున్నారు. అయితే డిప్రెషన్, విచారం రెండూ ఒకటి కాదు. ఇవి భిన్నంగా ఉంటాయి. విచారం, నిరాశ మధ్య తేడా ఏమిటో, డిప్రెషన్ ఎందుకు ప్రమాదకరం, దాన్ని ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవాలి. మొదటిగా దుఃఖం అంటే ఏమిటో తెలుసుకోండి. విచారం అనేది ఒక సాధారణ భావోద్వేగం. ప్రతి వ్యక్తి తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అనుభూతిని అనుభవిస్తాడు. అయితే ఒక వ్యక్తిలో ఎక్కువ కాలం దుఃఖం ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల వల్ల తరచుగా విచారంగా ఉంటాడు. ప్రియమైన వ్యక్తి మరణం, ఇంటర్వ్యూను క్లియర్గా చేయలేకపోవడం, తన కోరికలను నెరవేర్చుకోలేకపోవడం వంటి సంఘటనల కారణంగా వ్యక్తులు బాధపడుతూ ఉంటారు. దుఃఖం ఒక వ్యక్తి యొక్క రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయదు. కానీ డిప్రెషన్ అనేది విచారం కంటే చాలా భిన్నమైనది, ప్రమాదకరమైనది. డిప్రెషన్ అంటే ఏమిటి? డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత. దానికి సకాలంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి నిరుత్సాహానికి గురైనప్పుడు అతను నిరంతరం బాధపడటం ప్రారంభిస్తాడు. కానీ డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఇతరుల ముందు బాధపడుతున్నట్లు కనబడడు. ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉంటే అతను అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, కానీ లోపల మాత్రం విచారంగా ఉంటాడు. ఆ విధంగా డిప్రెషన్ ఒక వ్యక్తి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఇంతకీ డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? మీరు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా వారాల పాటు విచారంగా ఉంటే డిప్రెషన్తో బాధపడుతున్నారని అర్థం. అయితే డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ చెడు మానసిక స్థితిలో తనను తాను బాధ పెట్టుకుంటూ ఉంటాడు. డిప్రెషన్కు గురైతే దేనిపైన ఆసక్తి ఉండదు. అలాగే నిద్ర, ఇతర దినచర్యలు మారడం ప్రారంభిస్తాయి. కొంతమంది కావలసిన దానికంటే ఎక్కువ నిద్రపోవడం ప్రారంభిస్తారు. రాత్రంతా నిద్రపోయాక కూడా తమకు శక్తి లేదన్న భావన కలుగుతుంది. అయితే మరికొందరు నిద్రను పూర్తిగా కోల్పోతారు. వారు పగలు, రాత్రి నిద్రపోరు. నిద్రతో పాటు ఆహారం అలవాట్లు కూడా మారడం ప్రారంభమవుతుంది. డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తిలో ఈ లక్షణాలన్నీ చాలా కాలం పాటు కొనసాగుతాయి. ఈ లక్షణాలు 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే మనస్తత్వవేత్తను సంప్రదించాలి. మనస్తత్వవేత్తలు వివిధ పరీక్షలు నిర్వహించి మెడిసిన్ ఇస్తారు. డిప్రెషన్కు సకాలంలో చికిత్స అందకపోతే అది ప్రమాదకర పరిస్థితిలో పడేస్తుంది.